హైడ్రా తన దూకుడునైతే ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. నిన్న హైడ్రా ఎన్ని చెరువులు కూల్చిందో కూడా ఆ ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. ఇక తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక 3 కీలకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. అవి దాదాపు అక్రమ కట్టడాలని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. దానిపైన ఎప్పుడు ఈ ప్రభుత్వం అదేవిధంగా హైడ్రా ఏ విధంగా జులుం ప్రదర్శిస్తుందో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని మనమైతే గమనించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అయితే దీనిలో ముఖ్యంగా నిన్న మేము అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి ఆ నాదెం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఆ బఫర్ జోన్ కావచ్చు, లేదంటే అక్కడ నిషేధిత ప్రాంతం కావచ్చు, అక్కడికి వెళ్ళి ఏ విధంగా అనురాగ్ యూనివర్సిటీ అక్రమాలు చేసిందో చూసేటువంటి ప్రయత్నం చేసినాం. మాకు కళ్ళు బైర్లు గమ్మేటువంటి నిజాలు బయటపడినాయి. చాలా విషయాలు కూడా మీతో చర్చించేటువంటి ఖచ్చితంగా చేస్తాం మిత్రులారా. అది ఈరోజు మధ్యాహ్నం ఆ వీడియో పబ్లిష్ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే అనురాగ్ యూనివర్సిటీ నిన్న హరీష్ రావు చెప్తా ఉన్నాడు, మా ఎమ్మెల్యేది ఏం లేదు, మా ఎమ్మెల్యే నిజాయితీపరుడు అమాయకుడు అంటే అంటా ఉన్నారు. కానీ నాదెం చెరువు పరిధిలో ప్రభుత్వ భూములు కావచ్చు, శిఖం భూములు కావచ్చు, లేకపోతే నిషేధిత జోన్లో ఏ విధంగా G+10 అక్రమ కట్టడాలు కావచ్చు, అదేవిధంగా నాలానే ఏ విధంగా కబ్జా చేసిరో చాలా క్లియర్గా మీకు ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అయితే హైడ్రా ఎప్పుడు అనురాగ్ యూనివర్సిటీ పోతుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు అక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన నాలా చెరువు కబ్జా అయిందని చెప్పేసి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది నాలా చెరువు కబ్జా అయింది, అదొక దానిపైన బ్రిడ్జ్ కట్టిరు, ఆ బ్రిడ్జ్ అక్రమణం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కానీ అది కాదు అసలు విషయం, అది చిన్న పార్ట్ మాత్రమే. కానీ నాదెం చెరువును, అదేవిధంగా నాదెం చెరువు పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కావచ్చు, నాదెం చెరువు ఆపోజిట్లో ఉన్నటువంటి భూమి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు. అదేవిధంగా నాదెం చెరువును ఆనుకొని ఉన్నటువంటి ఆ నిషేధిత ప్రాంతంలో G+10 అంటే దాదాపు 10 ఫ్లోర్ల ఆ భారీ నిర్మాణాలను చేపట్టినటువంటి ఘనత మన పల్లారాజేశ్వర రెడ్డి. మరి అది ఎప్పుడు కూలుస్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి స్టోరీ మధ్యాహ్నం క్లియర్ రాబోతుంది. దానికి సంబంధించినటువంటి కౌంటర్ కూడా మీకు ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన మిత్రులారా. హరీష్ రావు ఏమంటున్నాడు, దానికి సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో ఒకసారి నమస్తే తెలంగాణ వేదికగానే మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి ఆయన ఏమంటుండు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్, ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. డైవర్షన్ హైడ్రామా, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కుట్రలు. అసలు హైడ్రా అనేది అక్రమార్కులపై జరుగుతున్నటువంటి ఒక ఉక్కుపాదం. సో దాని హైడ్రామా అనడం ఏంది? ఖచ్చితంగా దానిపైన చర్చ జరగాలి. ఏమంటారు, ప్రభుత్వ లక్ష్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలట, పార్టీ మారలేదని పల్లపై కక్ష సాధింపట. పార్టీ మారితేంది మారకపోతుంది. అసలు వాళ్ళ పార్టీ మారినటువంటి దానం నాగేందర్ పైనే హైడ్రా కమిషనర్ ఏ విధంగా అది చేసిండో మనం చూస్తూ ఉన్నాం. పార్టీ మారితే అది, పార్టీ మారితే ఒకలా, పార్టీ మారకపోతే ఒకలా. ఇదెందుకు? ఇది అవసరమా? ఇక చూడండి, ఆ కుటుంబంపై ఇప్పటికే 6 కేసులు. పల్లా విద్యా సంస్థలు బఫర్ జోన్లో ఒక్క అంగుళం ఉన్నా మేమే కూల్చేస్తాం. అనుమతులున్న బుల్డోజింగ్ సరికాదు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. రుణమాఫీపై సర్కారు కుంటి సాకులు, మాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏమంటుండు హరీష్ రావు, పల్లా విద్యా సంస్థలు బఫర్ జోన్లో ఒక్క అంగుళం ఉన్నా మేమే కూల్చేస్తాం. అయితే నిన్న నమస్తే తెలంగాణ కథనంలోనే వచ్చినటువంటి వాటి గురించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇటు FTL, అదేవిధంగా బఫర్ జోన్, అదేవిధంగా రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఇవన్నీ కూడా కండిషన్లోకి తీసుకొని అక్రమ నిర్మాణ కాదా తేల్చాం. దీనిపైన నేనే హైడ్రా కమిషనరో లేకపోతే ఇంకెవరో అవసరం లేదు. నేను నిన్నంతా కూడా ఎక్కడ అనురాగ్ యూనివర్సిటీలో దాదాపు 4 గంటల పాటు మొత్తం యూనివర్సిటీ ఆపోజిట్లో ఏ విధంగా ఈ పల్లారాజేశ్వర రెడ్డి కబ్జాలు చేసిండో, ప్రభుత్వ భూములను ఏ విధంగా ప్రైవేట్ పరమైనయో, అదేవిధంగా జీవో నెంబర్ 219 అనుకుంటా, కరెక్ట్ తెలియదు, ఆ జీవో ప్రకారం ఏ విధంగా 200 ఫీట్లు ఉన్నటువంటి రోడ్ను తన కాలేజీ పరిధి వరకు మాత్రమే 100 ఫీట్లు ఏ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా నిషేధిత ప్రాంతంలో G+ నిర్మాణాలు కట్టమని ఎవరు అనుమతులు ఇచ్చారు? అదేవిధంగా నాలా పైన బ్రిడ్జ్ కట్టమని చెప్పేసి ఎవరు అనుమతి ఇచ్చారు? ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? HMD అనుమతి ఇచ్చిందా? ఇంకెవరు అనుమతి ఇచ్చారు? చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. వీళ్ళంతా కూడా దొంగలు. ఇగో
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టి 300 కోట్ల జరిమానా విధించారు. ఆయనను నానా ఇబ్బందులు పెట్టారు. చివరికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోగానే మైనింగ్ కేసు అటకెక్కింది. మైనింగ్ కేసు ఎవరిదండి? అది ఈడీ పెట్టినటువంటి కేసు, అది ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కేసు కాదు. మరి ఆ సబ్జెక్ట్ కూడా సోయిలైనటువంటి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మంత్రిగా పనిచేసిండు. ఈడీ కేసు అయింది ఆయన మీద. ఈడీ పరిధి ఎవరిది? కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఏంది? ఇది కూడా తెలివిలేని దద్దమ్మల్లా తయారైన మీరంతా కొంచెం సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి. ఇక్కడ ఏమంటుండు? పల్లా విద్యా సంస్థలు బఫర్ జోన్లో ఒక్క అంగుళం ఉన్నా మేమే కూల్చేస్తాం. నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావును, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవే అయితే, తెలంగాణ పౌరుషం నీ ఒంట్లో ఉంటే నేను వస్తాను. ఎవ్వరు అవసరం లేదు, ప్రభుత్వ అధికారులు అవసరం లేదు, ప్రభుత్వం అవసరం లేదు, హైడ్రా అవసరం లేదు, నేను వస్తాను. ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినాయో నిరూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఇది ప్రజలకు కూడా తెలియాలి కదా. నేను దాని గురించే కొన్ని విజువల్స్ కూడా తీసుకుని వచ్చిన, ఆ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఒకసారి కొంచెంసేపు వెయిట్ చేయండి. రాజకీయ కక్షలకు విద్యా సంస్థలు దవాఖానలు వాడుకోవద్దు. పల్లరాజశేఖర మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. పార్టీ మారనందుకే పల్లపై పగబట్టారు. ఆయన భార్య పిల్లలపైన కేసులు పెట్టారు. హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, ఆ పేరుతో జరుగుతున్న కక్ష సాధింపులకు వ్యతిరేకం అంటూ. కక్ష సాధింపు కానే కాదు, ఇది ముమ్మాటికి 100కు 200% అనురాగ్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆ యూనివర్సిటీ కట్టడాలపై అవన్నీ కూడా అక్రమమైనట్టు కట్టడాలు, అవన్నీ కూడా ఇమ్మీడియట్గా కూల్చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. చాలా క్లియర్గా వీడియోస్ సహా ఉన్నాయి. ఒకసారి వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి అనురాగ్ యూనివర్సిటీ యొక్క పాత్ర ఏంది అనేది చాలా క్లియర్గా మీరు డిసైడ్ చేస్తేనే బాగుంటుంది. ఇక చూడండి ఇక్కడ ఒకసారి. చివరి వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, ఇప్పుడు చాలా అక్రమాలు చెప్పడం జరిగింది. ఒకటి ఈ 100 ఫీట్ల రోడ్డు, 200 ఫీట్లు 100 ఫీట్లు చేయడం జరిగింది. ఇది 200 ఫీట్ల రోడ్డు ఉండండి అనుమతుల ప్రకారం, నిబంధనల ప్రకారం. దీన్ని తన కాలేజ్ అవసరాల కోసం ఎవరు పల్లరాజేశ్వర రెడ్డి 100 ఫీట్ల రోడ్డు చేసుకున్నాడు. జీవోనే మార్చింది మొత్తానికి. ఈయన స్వలాభకు మళ్ళీ ఇది ఎక్కడ అంటే మొత్తం 100 ఫీట్ల రోడ్డు కాదు, కేవలం తన కాలేజ్ పరిధి ఏదైతే 1 కిలోమీటర్ ఉంటుందో అక్కడి వరకు కేవలం 100 ఫీట్ల రోడ్డు మాత్రమే వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి కదా ఫ్లడ్ లైట్స్, సెంట్రల్ పోల్ లైట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు కేవలం పల్లరాజేశ్వర రెడ్డి కాలేజ్ వరకు 1 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు ఉన్నాయి, మరి అటు లేదు ఇటు లేదు. ఇవన్నీ ఇది కూడా పెద్ద అక్రమమే. ఇది కూడా దీనిపైన కూడా విచారణ జరగాలి. ఏ విధంగా పల్లరాజేశ్వర రెడ్డి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిండో అర్థం చేసుకోవాలి. ఆయన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిండు, అదేవిధంగా ప్రభుత్వ నిధులను ఈ విధంగా సొంతానికి వాడుకుని తన యూనివర్సిటీ వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకున్నాడు. అదేవిధంగా ఇటు నాలాపైన అక్రమ నిర్మాణం చేపట్టిండు. అదేవిధంగా నాదెం చెరువు ఏదైతుందో ఈ నాదెం చెరువు అనుకుని ఉన్నటువంటి కట్టడాలను కూడా అది చేసిండు. సెంట్రలైట్ పోలింగ్ కూడా కేవలం యూనివర్సిటీ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా అటు అనురాగ్ యూనివర్సిటీ కూడా దాదాపు 840 సర్వేలో దాదాపు 7 ఎకరాలు 8 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇటు ప్రైవేట్ పరంగా ఏ విధంగా వచ్చింది అనేది ఒకటి తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇంతకు పార్కింగ్ సంబంధించిన చూసినాం 835 సర్వే నెంబర్, దానిలో కూడా అది కూడా ప్రభుత్వ భూమి అని చెప్పేసి తెలుస్తా ఉంది. అదేవిధంగా మాకు నాలా ఏ విధంగా కబ్జా అయింది ఇంతకుముందు వీడియోలో మనం చూడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఇది నాదెం చెరువు అండి. ఏదైతే నాదెం చెరువు ఉందో ఈ నాదెం చెరువు దాదాపు ఒకప్పుడు 50 ఎకరాలు ఉండేది, ఇప్పుడు నాకు తెలిసి 20 ఎకరాలు కూడా లేదు. ఇగో ఈ చెరువు ఒకప్పుడు 50 ఎకరాలు ఉండే అండి. 50 ఎకరాల పైన ఉంటే ఈరోజు 20-30 ఎకరాలు కూడా లేదు. అంటే దాదాపు ఇది అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి దానిలో ఇవన్నీ చూపిస్తాను మీకు. అక్కడ మీకు కనబడుతుందా అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్స్ అని చెప్పేసి దాదాపు 1 2 3 4 5 6 7. ఇగో ఇది అనురాగ్ యూనివర్సిటీ అండి. అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి హాస్టల్స్. ఇది కొత్త కట్టడాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 G+10 నిర్మాణాలు చేసిండు. ఎవరు ఆ పరిధిలో నిషేధిత ప్రాంత బఫర్ జోన్ FTL దగ్గరలో ఉన్నటువంటి ఆ నిషేధిత ప్రాంతంలో G+10 నిర్మాణాలు చేయమని చెప్పేసి ఏమైనా అవి ఉన్నాయా? కేవలం G+2 నిర్మాణాలు మాత్రమే చేపట్టాలి తప్ప అంతకు మించి చేపట్టడానికి నిబంధనే లేదు. ఏ విధంగా G+2 నిర్మాణాలు చేపట్టిండు అదేవిధంగా ఇంకా కొత్త కట్టడం 9 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు ఉంది. సో ఇప్పుడు ఈ చెరువును ఆనుకొని బఫర్ జోను FTL బఫర్ జోను నిషేధిత ప్రాంతం కలిపితే దాదాపు 500 మీటర్ల వరకు కూడా 500 600 ఎంత అండి, ఎంత దగ్గర ఉందని చూడండి. మీరే కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఎంత దగ్గర ఉంది, ఇంత దగ్గరగా ఎవడు కట్టమన్నాడు? ఇది కాదా నిబంధనలకు అతిక్రమించి కట్టింది హరీష్ రావు? ఇను చూడు 100 మీటర్ల వరకు కూడా G+2 నిర్మాణం లేదు అనేది చాలా స్పష్టంగా మనకు నిబంధనల్లో ఉండడం జరిగింది. మరి ఏ విధంగా అటు G+10 కనబడతా ఉంది, ఇటు G+6 G+7 కానీ నిర్మాణాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.
సో ఏ విధంగా చేసిండు ఇదొకట, ఇంకొకటి చూపిస్తాం మిత్రులారా. ఇగో నాలాని ఏ విధంగా కబ్జా చేసిండు చూడండి. ఇది అదేమో యూనివర్సిటీ ఆపోజిట్ ఇంత చూపించింది, ఇదేమో యూనివర్సిటీ బ్యాక్ సైడ్. ఇగో ఇది నాలా, ఆ నాదం చెరువు సంబంధించినటువంటి నాలా ఇది. ఇగో ఇది నాలా, ఒకసారి చూడండి. ఇగో ఈ నాలా పైన నిర్మాణం ఎట్లా చేస్తాడండి? నాలా పైన ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ విధంగా నిర్మాణం చేస్తాడు ఈ బ్రిడ్జ్? ఇది కాదా? అన్ని అక్రమాలు ఉన్నాయి. యూనివర్సిటీ మొత్తం కూడా కూల్చేయాలి, యూనివర్సిటీ మొత్తం కూడా కూల్చేయాలండి. ఇగో చూడండి, ఇదంతా నాలా ఆనుకొని ఏ విధంగా అక్రమం. ఇగో ఇది కూడా ప్రభుత్వ భూమి అండి. ఇగో ఇది ఇది ఇప్పుడు కడుతున్నటువంటి నిర్మాణం, దీన్ని కూడా ఇమీడియట్గా కూల్చాలి. దీని మీద ఆ బ్రిడ్జ్ మీద రెండింటి మీద మొన్న కేసు అయింది. ఇమీడియట్గా ఇది కాదు, ఇది చాలా చిన్న అంశమే. ఇది అసలు అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి నాదెం చెరువును ఆనుకొనే కట్టిండు. G+10 G+6 కట్టిండు. మరి వీటితో పాటు అవి కూడా కూల్చేయాలి. అదేవిధంగా అసలు ఆయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకో నేను కూడా క్లియర్గా చెప్తా. ఇగో ఇదంతా నాలాను కబ్జా చేసిండు అనేది, నాలాను కబ్జా చేసి దానిపైన అక్రమ నిర్మాణం కట్టి తన కాలేజీ వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు. ఎవరు? ఈ పల్లరాజేశ్వరుడు అనేటువంటి దొంగ. ఇంకో వీడియో కూడా చూద్దాం. ఇది తూము, ఇది దానికి సంబంధించినటువంటి తూము. ఇది అర్థమవుతుంది కదా మిత్రులారా, చాలా క్లియర్గా. నేను నిన్న అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి దానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంత కన్ఫ్యూజన్ అయితే అక్కడ కొంతమందిని అడిగి మొత్తం డేటా 1950 సంబంధించినటువంటి పేపర్ను కూడా తీసుకొని నేను దాన్ని అనలైజ్ కూడా చేయడం జరిగింది. ఇగో ఇక్కడ క్లియర్గా చూడండి మిత్రులారా. ఇగో ఇది అక్కడ ఉన్నటువంటి మ్యాప్. సో ఇక్కడ చాలా ఒకసారి జూమ్ చేసుకో. ఇగో ఇది నాదెం చెరువు అండి. ఇది నాదెం చెరువు, ఇదంతా కూడా నాదెం చెరువు. ఈ బ్లూ కలర్ మార్క్లో ఉంది కదా, ఈ బ్లూ కలర్ మార్క్లో ఉన్నదంతా కూడా ఇది ఏంటంటే FTL సంబంధించినటువంటి పరిధి. ఈ జాలి ఉంది కదా రెడ్ కలర్లో, ఇదంతా కూడా బఫర్ జోన్. ఈ బఫర్ జోన్కు కొంత దూరం 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతం ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ బఫర్ జోన్ ఆనుకొని ఈ 18 ఇక్కడ ఇదంతా ఉంది కదా, బఫర్ జోన్కు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఆయన G+2 నిర్మాణాలు కట్టిండు. ఇది ఆయన చేసినటువంటి పెద్ద ద్రోహం, అవినీతి. అందుకే చెప్తా ఉన్నాం. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ 840 అని ఉంది. 840 అనే ఒక సర్వే నెంబర్ ఉంటుంది. 840 అండ్ 835. ఇక్కడ ఈ 835 అనేటువంటి సర్వే నెంబర్లో వాళ్ళ పార్కింగ్ ఉంటుంది. దానికి సంబంధించి వీడియో మధ్యాహ్నం అవుతుంది, మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 835 ప్రభుత్వ భూమి, ఈ 840 కూడా ప్రభుత్వ భూమిలో ఒకటి ఉండడం జరిగింది. ఆ 840 కూడా, ఆ 840 ఇగో ఇది ఈ 840 సర్వే నెంబర్, అదేవిధంగా 835 సర్వే నెంబర్, ఈ రెండు కూడా ప్రభుత్వ భూములు. ఏ విధంగా ఈ గత ప్రభుత్వం వ్యాపార ప్రయోజనాల కోసం 58 జీవో కింద ఏ విధంగా అనుమతులు ఇచ్చింది? జీవో 58 కింద అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన జీవో కూడా ఉన్నాయి. అయితే ఈ జీవో 58 ప్రకారం జనరల్గా ఏంటంటే పేదవాళ్ళు ఎక్కడైనా నిర్మాణం చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి మానవతా దృక్పథంతో 120 గజాలు అట్లా చిన్న ఏవైతే ఉంటాయో ఆ ల్యాండ్స్ని రెగ్యులేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చినటువంటి జీవో 58 దాని ప్రకారం ఈయన ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ల్యాండ్గా మార్చడం జరిగింది. అది ఎకరాల భూములను మార్చినటువంటి దాఖలాలు కనబడతా ఉన్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా రావాలి. ఆ ప్రభుత్వ భూమి ఎంతైనా రిజిస్టర్ చేసుకున్నాడు, ఏ విధంగా వ్యాపార ప్రయోజనాలు వాడుకుంటాడు అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. సో అందుకే అనురాగ్ యూనివర్సిటీ మొత్తం ఇటు కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ నుంచి మొదలుపెట్టుకుంటే వెనకాల ఉన్నటువంటి హాస్టల్స్ కావచ్చు, లేదా ఆ రోడ్డు కావచ్చు, పార్కింగ్ ప్లేస్ కావచ్చు, అన్నీ కూడా కబ్జా చేసిండు. ఇది పూర్తి స్థాయి ఆధారాలతో. ఇప్పుడు నిన్న మేము పోతే మమ్మల్ని బెదిరించారు. ఎవరు? ఈ పల్లరాజేశ్వరికి సంబంధించినటువంటి అనుచరులు బెదిరించి మమ్మల్ని ఏ విధంగా బయటికి పోయేదాకా ఆర్గ్యుమెంట్ ఆయన కాలేజ్ ఇన్ఛార్జ్ అట, ఆయన ఎవరు రెడ్డి అట, ఆయన పేరు ఏదో, పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించిన బానిస తొత్తు వాడు మాకు నిన్న దౌర్జన్యం చేస్తాడు, మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూపిస్తా అని అన్నాడు. దొంగలాగా పారిపోయాడు ఎక్స్ప్లెయిన్ చేయకుండా. నాలా చూపినటువంటి దొంగ ఇన్ఛార్జ్, ఆ పల్లరాజేశ్వర అనుచరుడు బానిస, వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే హైడ్రా కమిషనర్ గారు మీకు బేసిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయి వీడియో ఇస్తాను. ఇమీడియట్గా అది చూసిన తర్వాత మీకే క్లియర్గా అర్థమవుతుంది అనురాగ్ యూనివర్సిటీ మొత్తం ఒక
అది అవినీతి కూపం, అది ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండు, నిషేధిత ప్రాంతంలో బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిండు, అదేవిధంగా నాలాను కబ్జా చేసిండు, అదేవిధంగా రోడ్లను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. సో ఆయన పైన అక్రమ నిర్మాణాలు కూల్చేయడమే కాకుండా ఆయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక హరీష్ రావు ఇక చెప్పాలి నువ్వే ఇక ఇప్పటిదాకా సింపుల్ భాగవతం నీకు చూపించే ప్రయత్నం చేసినా, మరి ఇప్పుడు ఏం చేస్తావు? నీ ముఖం మీద పెట్టుకుంటావు. హరీష్ రావు చెప్పు, ఏమన్నాడు? పల్లా విద్యా సంస్థలు బఫర్ జోన్లో ఒక అంగుళం ఉన్నా మేమే కూల్చేస్తాం, అనుమతులున్న బుల్డేజింగ్ సరికాదంటూ మాట్లాడుతూ ఉన్నావు కదా, నువ్వు కూడా రా, పోదాం, నువ్వు కన్విన్స్ అయిన తర్వాత కూలుద్దాం. సిగ్గుండాలే మాట్లాడడానికైనా. ఎట్లా ఒక దొంగకి ఎట్లా సపోర్ట్ చేస్తావు? ఒక అవినీతి పరుడికి ఏ విధంగా సపోర్ట్ చేస్తావు? అంటే నీకు కూడా అనురాగ్ యూనివర్సిటీలో వాటా ఉందా? నువ్వు కూడా అందులో అయిన పార్టా? ఈ విధంగా మాట్లాడడానికి సిగ్గుండాలి కదా కొంచెమైనా. సిగ్గు శరం లేకుండా దొంగలకు సద్దులు కడుతున్నావు హరీష్ రావు. నీ మీద తెలంగాణ సమాజం మీద గౌరవం ఉంది, కానీ నువ్వు ఇంత దుర్మార్గంగా దొంగలకు సద్దులు కడుతున్నావు అంటే నువ్వు ఎంత పెద్ద దొంగవో, ఎంత పెద్ద గజదొంగవో అర్థమవుతా ఉంది. దయచేసి ఈ దుర్మార్గుణ్ణి, ఈ పల్లరాజేశ్వరుడైనటువంటి అవినీతి పరుణ్ణి, దొంగని ఈ రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పేసి కోరుతా ఉన్నాను. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇదే సీరియస్నెస్ ఉండాలి. నాగార్జున ఇన్కన్వెన్షన్ గురించినటువంటి సీరియస్నెస్సే ఈయన మీద కూడా చూపించాలి, అదేవిధంగా మల్లారెడ్డి మీద కూడా చూపించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు అవసరమైతే మల్లారెడ్డి దగ్గర కూడా పోయేటువంటి ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. నెక్స్ట్ ఏమంటుంది ఇక్కడ? మాఫీ కోసం లక్షల మంది రైతులు ధర్నాలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా రుణమాఫీ డైవర్షన్ జరగట్లేదు. రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా ఈ ప్రభుత్వం సేకరిస్తున్నది. ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరినీ కూడా లిస్టు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది మీ వరకు వచ్చేవరకు ఇది డ్రామా అవుతున్నట్టున్నది. అసలు డ్రామా ఇదే కావాలి. ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, కొన్ని వేల చెరువులు ఈరోజు కబ్జాకు గురైనాయి. మళ్ళా 2014 నుంచి ఇంకెక్కువ కబ్జాకు గురైనటువంటి విషయం తెలియదు హరీష్ రావు? నువ్వు నీ బామ్మది కలిసి హైదరాబాద్లో ఏ విధంగా చెరువులు కబ్జా చేసిరో ప్రజలందరూ కూడా చూడాలి కదా. సిద్దిపేట మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు పల్లరాజేశ్వరరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దిశ్వేశ్వరరెడ్డితో కలిసి ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారంటూ ఒకరిని చూస్తాను. సో హైడ్రా అనేది ఎవరినో టార్గెట్ చేయడానికి కాదు, ఇది క్లియర్గా అక్రమార్కులు, అవినీతి పరులు, ఎవరైతే భూ కబ్జాలు చేశారో, ప్రభుత్వ భూములు కబ్జాలు చేశారో, శిఖం భూములు కబ్జా చేశారో, బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టినో వాళ్ళపైన కొరడా జుల్పించే ప్రయత్నం హైడ్రా చేస్తూ ఉంది. దానికి తెలంగాణ సమాజం మొత్తం కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా కాలోజీ టీవీ తరఫున నేను కోరుతా ఉన్నాను. సో ఇది మరి మన అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమాచారం.